పైల్స్ అనేటివి ఎట్లా అంటే మనకి మెయిన్ మనం చేసే ఆహారపు అలవాట్లు, విహారాలు అంటే మనం చేసేటువంటి తప్పిదాల వల్లనే జనరల్‌గా పైల్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఓకే. మనకు పైల్స్ అనేటివి ఏంటంటే అందరికి ఉంటాయి. మనకు మామూలుగా మోషన్ వచ్చే మార్గం లోపల రక్తనాళాలని మనం హిమరాయిడ్స్ అంటా ఉంటారు. హ్మ్. వాడుక భాషలో వాటిని పైల్స్ అని, ఆయుర్వేదిక్‌లో దాన్ని అర్షములని అట్లా చెప్తూ ఉంటారు. కాకపోతే ఏందంటే అందరికి కూడా ఆ రక్తనాళాలంటే అందరికి ఉంటాయన్నమాట. హ్మ్. ఎప్పుడైతే ఆ రక్తనాళాల మీద కంటిన్యూయస్‌గా ఒత్తిడి ఏర్పడుతుందో సో దానివల్ల ఏమవుతుందంటే ఆ రక్తనాళాలనేవి కిందికి సాగడం జరుగుతుందన్నమాట. హ్మ్. యానల్ క్యూషన్స్ అంటారు. అవి కిందికి సాగడం జరుగుతుంది. అలా సాగడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్‌గా దానిపైన ఉన్న పోర పగిలిపోయి బ్లడ్ రావడము, చేతికి మోషన్ వెళ్ళినప్పుడు బయటికొచ్చేసి లోపలికి వెళ్ళిపోవడం అనేది మనకి ఈ పైల్స్‌లో కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓకే. సో అసలు ఎందుకు వస్తుందని చూసినప్పుడు మనకి మెయిన్ ఒత్తిడి ఏర్పడము. అంటే టాయిలెట్ మీద ఎక్కువ సేపు అంటే కమోడ్ మీద ఎక్కువ సేపు స్పెండ్ చేయడం టైము. ఓకే. కొందరు ఏం చేస్తా ఉంటారు ఫోన్ తీసుకెళ్తా ఉంటారు. కొందరు ఈవెన్ బుక్స్ తీసుకొని వెళ్తా ఉంటారు టాయిలెట్‌కి వెళ్ళేటప్పుడు. ఎక్కువ టైమ్ స్పెండ్ చేసినప్పుడు లేదు వెస్టర్న్ కమోడ్స్ వల్ల కూడా. వెస్టర్న్ కమోడ్స్ ఏందంటే మీకు సిట్టింగ్ పోస్చర్ వల్ల ఏమవుతుందంటే పేషెంట్‌కి ఆ యాంగిల్ అనేది సరిగ్గా పోదన్నమాట. హుహు. సో యాంగిల్ మెయింటైన్ అవ్వడం వల్ల ఏంటంటే పేషెంట్ ఎక్కువ టైమ్ స్ట్రెయిన్ చేయాల్సి వస్తా ఉంటది. ఓకే. మోషన్ పాస్ చేయడానికి. బట్ ఇండియన్ కమోడ్స్‌లో ఆ ఇబ్బంది ఉండదు. హ్మ్. సో అదే కాకుండా ఇంకా మీరు ఎక్కువగా నాన్ వెజ్ తీసుకోవడము, వాటర్ కంటెంట్ తక్కువగా ఉండడము, ఫైబర్ అనేది చాలా తక్కువగా ఉండడము. వీటి వల్ల ఏమవుద్దంటే స్టూల్ హార్డ్‌గా ఉంటుంది. స్టూల్ హార్డ్‌గా ఉండడం కంటే కూడా టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు ఓకే. స్ట్రెయిన్ చేయడానికి. లేకపోతే ఎక్కువ సార్లు మోషన్ పాస్ చేయడం. రోజుకి 3, 4 సార్లు తినగానే మోషన్ వెళ్ళడం. హ్మ్. ఇట్లా అయినప్పుడు కూడా ఏమవుతుందంటే మీకు మలద్వారంలో గోడల మీద ఒత్తిడి ఏర్పడుతుంది. ఒత్తిడి ఏర్పడి అక్కడ రక్తనాళాలు కిందికి సాగి మనకి ఈ పైల్స్ ద్వారా కనిపిస్తా ఉంటాయన్నమాట. అంటే ఈ పైల్స్ అంటే మనకు ప్రతి ఒక్కరిలోనే వస్తూ ఉంటాయి కామన్‌గా లేదంటే ఏమైనా యెస్. డిఫరెంట్ లక్షణాలు ఏమైనా కనిపిస్తుంటాయా? జనరల్‌గా అందరిలో ఉంటాయి. మన చిన్న పిల్లల నుంచి మనకి హ్మ్. ఈవెన్ లైక్ 75 ఫేస్ వరకు కూడా మనకి పైల్స్ అనేవి కంప్లెయింట్ చూస్తూ ఉంటాం. హ్మ్. బట్ జనరల్‌గా ఏందంటే ఎక్కువగా ఈ లైఫ్ స్టైల్ సరిగ్గా లేని వాళ్ళకి అంటే నిద్ర సరిగ్గా లేకపోవడము, లేట్ నైట్ జాబ్స్ ఉండడం, లేట్ నైట్ ఫుడ్ తీసుకోవడము, టైంకి ఎక్సర్సైజ్ చేయకపోవడము, వీటి వల్ల ఒబేసిటీ అండ్ కాఫీ అది ఎక్కువ తీసుకోవడము. సో వీటి వల్ల కూడా మనకి హిమరాయిడ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓహ్! ఈ ఎఫెక్ట్ బాగా పడుతుందంటారైతే. సో ఇదేంటంటే ఒక రోజులో కాదు. హ్మ్. లాంగ్ స్టాండింగ్‌లో కనిపిస్తా ఉంటుంది మనకి. హ్మ్. సో ఎప్పుడైతే మనకి ఇన్‌కంప్లీట్ మోషన్ అనిపిస్తా ఉంటుందో అంటే వెళ్ళినా గాని మళ్ళీ ఒకసారి ఏదో ఇన్‌కంప్లీట్ అనిపిస్తుంది. మళ్ళీ వెళ్ళాలి. ఇలా ఒక 2, 3 టైమ్స్ గాని అనిపించింది అంటే మాత్రం మనకి అక్కడ ఆటోమేటిక్‌గా స్ట్రెయిన్ చేస్తున్నట్టు మనం. స్ట్రెయిన్ చేయడం వల్ల ఒత్తిడి అనేది ఏర్పడుతుంది కాబట్టి ఆటోమేటిక్‌గా వస్తాయి. ఇవే కాకుండా ప్రెగ్నెన్సీలో కూడా మనకి బేబీ యొక్క ప్రెషర్ వల్ల కూడా ఏర్పడుతుంది. ఈవెన్ 75 ఇయర్స్ ఏజ్ తర్వాత కూడా మనకి వాళ్ళ కాన్‌స్టిపేషన్ చాలా ఎక్కువ ఉంటది. వాళ్ళలో కూడా హిమరాయిడ్స్ వస్తా ఉంటాయి. హ్మ్. సో ఇట్లా మనకి ఈ ఒత్తిడి ఏర్పడినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా ఈ హిమరాయిడ్స్ అనేవి కనిపిస్తా ఉంటాయి. ఓకే సార్. అంటే మరి ఆయుర్వేదిక్ పరంగా ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది పైల్స్‌కి? ఓకే. సో జనరల్‌గా మనకి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. హ్మ్. ముందు మనం లక్షణాలు చూసినట్లయితే ఇందాక చెప్పినట్టుగా ఫిషర్‌లో అయితేనేమో మనకి ఓన్లీ కట్, హ్మ్. పెయిన్ ఉంటుంది చాలా. అండ్ మోషన్ మీద గీతలాగా బ్లడ్ వస్తుంది. ఓకే. బట్ అదే పైల్స్‌లో చూసినప్పుడు ఏందంటే మనకి ఈ పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మోషన్ వెళ్ళినప్పుడు ఏదో కొంచెం మంటగా ఉంటది. కానీ మోషన్ వెళ్ళినప్పుడు ఏందంటే ఒక మాంసం లాంటిది బయటకొచ్చి హ్మ్. కొద్దిసేపటి తర్వాత లోపలికి వెళ్ళిపోతది. ఓహ్! దీన్ని గ్రేడ్ 2 అంటారు. గ్రేడ్ 3లో ఎలా ఉంటుందంటే బయటకొస్తది. వేలుతో నెడితే గాని లోపలికి వెళ్ళదు. హుహు. లేదా చాలా టైం పడుతుంది లోపలికి పోవడానికి. ఫోర్త్ గ్రేడ్‌లో కంప్లీట్‌గా బయటకొచ్చేస్తాయి. పేషెంట్‌కి చాలా ఇబ్బంది ఉంటుందన్నమాట మోషన్ వెళ్ళినప్పుడు. అది ఇంకా కొంచెం ఎమర్జెన్సీ కండిషన్. హ్మ్. ఇట్లా మనకి పైల్స్‌లో గ్రేడ్స్ గూడా ఉంటాయి. ఓకే. మెయిన్ లక్షణం వచ్చేసి మాత్రం మోషన్ వెళ్ళినప్పుడు మాంసం లాంటిది బయటికి రావడము, దానంతట అది లోపలికి పోవడము, హ్మ్. లేదంటే వేలుతో నెట్టడము. దాంతో పాటు బ్లీడింగ్. మోషన్ వెళ్ళినప్పుడు అసలు ఇట్లా సిరంజ్‌తో కొట్టినట్టు బ్లీడింగ్ అవుతా ఉంటుందన్నమాట. ఓకే. డ్రాప్స్ పడతా ఉంటాయి. హ్మ్. ఇదే కాకుండా ఆ చుట్టుపక్కల దురద లాంటిది ఉంటుంది. హ్మ్. మోషన్‌కొచ్చే మార్గం నుంచి ఒకలాంటి స్టిక్కీ డిశ్చార్జ్ రావడము. హ్మ్. ఓకే. మ్యూకస్ డిశ్చార్జ్ అంటారు. ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనకి పైల్స్‌లో కనిపిస్తూ ఉంటాయి. అయితే మరి అంటే ఆయుర్వేదిక్ పరంగా మీరు మెడిసిన్ ఇచ్చినప్పుడు అదేమైనా పథ్యం ఉండాలా? లేదంటే 1 వీక్ అట్లా పైల్స్ తగ్గేదాకా ఉంటే సరిపోతుందా? ఎలా అంటారు? సో జనరల్‌గా ఏందంటే పైల్స్‌లో మెడికేషన్ అనేది ఎప్పుడైనా సరే దీనికి ఉండదు. అంటే ఈ ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ వాడితే పథ్యం ఉండదు. పైల్స్‌కి పథ్యం ఉంటది. రోగానికి మాత్రమే పథ్యం ఉంటది. హ్మ్. అంతేగాని ఈ టాబ్లెట్ వాడితే ఈ పథ్యం చేయాలనే అలాంటి కాన్సెప్టే ఉండదన్నమాట. అచ్చా! ఆయుర్వేదిక్ మందులు వేసుకుంటున్నాను నేను పులుపు తినకూడదు, హ్మ్. వంకాయ తినకూడదు, ఆలుగడ్డ ఇల్లు కాదు. హుహు. పైల్స్‌లో ప్రాబ్లమ్ ఏంటి? కాన్‌స్టిపేషన్ అన్నమాట రీజన్. సో పైల్స్‌కి మనం ఏ ఆహారపు అలవాట్లు తినాలో అవి చెప్తాం మనం. అంటే స్టూల్ సాఫ్ట్‌గా ఉండేటట్టు చూసుకోండి. ఈ ఫుడ్ తినండి, ఈ ఫుడ్ తినకూడదు అనేది మనకి రోగానికి చెప్తాం. అంతేగాని
మందులు వేసుకోవడం వలన మీకు ఇక ఇవి వాడద్దు అని చెప్పడానికి అట్లా ఏముండదు. కాబట్టి ఆయుర్వేద మందులు వాడితే పథ్యం అంటూ ఏముండదు. అంటే సార్ మరి చాలా మంది సర్జరీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా, మరి సర్జరీ ఒక్కసారి చేస్తే పైల్స్ అనేది ఇంకా సాల్వ్ అయిపోతుందా ప్రాబ్లం? సో జనరల్గా ఎట్లా అంటే మనకి ఈ పైల్స్ ని ఎప్పుడు సర్జరీ చేస్తాం మనం చూసినప్పుడు ఏంటంటే అందరికి ఎప్పుడో ఒకసారి కొంచెం లైట్ గా బ్లడ్ పడి సంవత్సరానికి ఒకసారి, సో అట్లా ఉన్నప్పుడు పెద్దగా దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా నెలకి పడుతుంది బ్లడ్, ఒక లైక్ నెలలో ఒక 3-4 సార్లు బ్లడ్ పోతుంది పేషెంట్ కి, పోయినప్పుడల్లా బాగా దారిలాగా పోతుంది, అది బయటకు వచ్చి లోపల పోకుండా చాలా ఇబ్బంది పెడుతున్నాయి, మోషన్ వచ్చే మార్గం లోపల చాలా సివియర్ పెయిన్ ఉంటుంది అది బయటికి వెళ్ళకపోవడం వలన, సో లోపలికి వెళ్ళకపోవడం వలన, అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మనకు ప్రొసీజర్ చేస్తూ ఉంటాం. అయితే మనకి చాలా రకాల ప్రొసీజర్స్ ఉంటాయి వీటికి. ఆయుర్వేదిక్ లో మనకి ఎలోపతి ప్రొసీజర్ చూసినప్పుడు ఏంటంటే హిమోరాయిడెక్టమీ అంటే దాన్ని బాగా లాగేసేసి కట్ చేసి తీసేయడం కానీ, లేజర్ ప్రొసీజర్ కానీ, స్టాప్లర్ హిమోరాయిడెక్టమీ అని, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉన్నాయి పైల్స్ కి. అయితే వీటికి జనరల్ గా ఎప్పుడైతే పేషెంట్ కింద చెప్పిన లక్షణాలు చాలా సివియర్ అయిపోయి రక్తహీనత ఏర్పడింది, రక్తం బాగా తగ్గిపోయి ఒంట్లో హిమోగ్లోబిన్ కూడా తగ్గిపోతుంది, మెడికేషన్ తో కూడా కంట్రోల్ అవ్వట్లేదు అన్నప్పుడు మాత్రం మనం సర్జికల్ ప్రొసీజర్స్కి వెళ్తాం. అయితే మనకు ఆయుర్వేదిక్ లో ఎలోపతిక్ డిఫరెన్స్ ఏముంటుందంటే, ఆయుర్వేదిక్ లో ఏముంటుందంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఫస్ట్ ఔషధ చికిత్స ఉంటుంది. ఔషధ చికిత్స అంటే కొన్ని రకాల మందులు ఇచ్చి ట్రై చేస్తూ ఉంటారు. తర్వాత క్షారకర్మ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. క్షారకర్మ ఎట్లా చేస్తామంటే మలద్వారం లోపల ఎక్కడ కట్ చేయకుండా ఏవైతే పైల్స్ ఉన్నాయో వాటిపైన ఒక మందు అప్లై చేయడం జరుగుతుంది. అప్లై చేసి ఒక 1 minute తర్వాత దాన్ని వాష్ చేసేస్తాం ఇమీడియట్ గా. ఆటోమేటిక్ గా ఆ పైల్స్ ఇమీడియట్ గా రెడ్ గా ఉన్నాయి కాస్త కంప్లీట్ గా బ్లాక్ గా టర్న్ అయిపోతాయి. ఒక 3 weeks తో చూస్తే ఇంకా పైల్ మాస్ అనేది ఏమి ఉండదు. పేషెంట్ కి అంతవరకే చిన్న ఎనస్థీషియా చేయొచ్చు, హాస్పిటలైజేషన్ అవసరం లేదు, బెడ్ రెస్ట్ అవసరం లేదు, తన పనులు తను చేసుకుంటా ఉంటాడు. నెక్స్ట్ ఫుడ్ కంట్రోల్ కూడా ఏం లేదు, పెద్దగా ఏముండదు. ఓన్లీ థింగ్ కొంచెం కాన్స్టిపేషన్ లేకుండా చూడడానికి ఏవైతే ఫుడ్ హ్యాబిట్స్ అవసరమో అవి సజెస్ట్ చేస్తాం.